ह्रीः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్లలో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 154వ పాఠము 24/6/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అనే మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom,
జీవము లైఫ్ దాగి ఉంది అంటున్నాం కానీ దూరంగా ఉంది అని అంటలేదు. చూడండి, హిడెన్ లైఫ్ దాగి ఉన్నది, మనకు కనబడటం లేదు, నిగూఢంగా రహస్యముగా దాగి ఉన్నది. కానీ మనకి దూరంలో లేదు, చింత సమీపంగా ఉంది. వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, అణువణువున అది వైబ్రెంట్. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. ఇలా రోజులో కొంత సమయం మనం ఎక్కడ దేనిలో అయితే భాగంగా ఉన్నామో దాని గురించి, ఆ విశ్వం గురించి, ఆ సృష్టి గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకునేటప్పుడు కల్లా మన మనస్సు విశాలం అవటం ప్రారంభమవుతుంది. అంటే మనస్సు ఎంత మేరకు ఎక్కడ ఉందో అంత మేరకే మనకు మిగతా విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి, అంతవరకే మనం గ్రహించగలుగుతూ ఉంటాం. మనము గ్రహించాలన్నా, మనము తిరిగి ఇతరులకి ఇవ్వాలన్నా, తెలిసేటట్టు చెప్పాలన్నా, మనసు ఏ మేరకు ఎక్కడ వరకు ఉందో అంతవరకే మనకి కనిపిస్తూ ఉంటుంది, అంతవరకే మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇట్లాగా చెప్పుకోవటం వల్ల క్రమక్రమంగా మనస్సు విశాలతరం అవటం ప్రారంభిస్తుంది. దాంతో మనం గ్రహించే శక్తి, అంటే మనం చూసేది పెరుగుతుంది, విశాలమవుతుంది. దాంతో మనం గ్రహించే శక్తి పెరుగుతుంది, తిరిగి ఇచ్చే శక్తి పెరుగుతుంది. సరే, మనం మొదటి స్టాంజాలో ఉన్నాము. మొత్తం 7 స్టాంజాస్ గాను మొదటి స్టాంజా వివరించుకుంటున్నాము. దాంట్లో 8వ శ్లోకం చివరి పాదం గురించి చెప్పుకుంటున్నాం. రెండవ శ్లోకం, శ్లోక 8వ శ్లోకము, మొదటి స్టాంజా 8వ శ్లోకం. మొదటి భాగం, ఇది 2 భాగాలుగా ఇవ్వబడింది. మొదటి భాగం, alone the one form of existence, stretched, boundless, infinite, causeless and dreamless slave. ఇక్కడ ప్రళయ స్థితికి వచ్చినప్పటికల్లా మొత్తం ఒక్కటిగా అయిపోయింది, కరిగిపోయి ఒక్కటిగా ఉన్నట్టుగా అయిపోయింది చెప్తూ వస్తున్నాం. అదే మన వ్యక్తి సృష్టిలో అంత ఒకటి అంటే మనకి అంతగా అవును అని అనిపించదు. ఇంత వైవిధ్యము, ఇంత భిన్నత్వము, ఒకదానికొకటి సంబంధం లేని విషయము. ఈ భూలోకం తప్ప ఇంకా మిగతాయి ఉన్నాయా లేవా అన్న అనుమానము, సందేహము, ఇట్లాగా మనకి ఒక్కటి అన్నది అంతగా మనకి గ్రహింపుకి రాదు. ఒకవేళ చెప్పినా కానీ మనకు ఆ అనుభూతికి రాదు. అదే ప్రళయ స్థితికి అనేటప్పుడు కల్లా వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఒక్కటిగా అయిపోతుంది. బహురూపంబులు ఏకరూపంపై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. ఇట్లా అనేకత్వం ఏకత్వం అవ్వాలంటే ఇలాగా నిద్రపోవటము గాఢ సుషుప్తిలో, లేకపోతే మొత్తము ప్రళయ స్థితిలోకి వెళ్ళడము, అట్లా అయినప్పుడే ఏకత్వం వస్తుందా? మరి మనము వ్యక్త సృష్టిలో ఉండగా, మేల్కాంచి ఉండగా, మరి ఈ ఏకత్వం మనకు అనుభూతానికి రాదా?
అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. మేల్కాంచిన వాళ్ళు ఏకత్వాన్ని దర్శించి మనకి ఆ అనుభూతి చెంది వాళ్ళు ఈ ప్రళయ స్థితిని వివరించగలుగుతున్నారు. వాళ్ళు ఈ ప్రళయ స్థితిలో ఎలాగ ఉందో, ఆ ఏకత్వంగా ఎలాగుందో, అనేకత్వము బహురూపములు ఏకరూపంగా ఎలాగైందో, ఏకరూపముగా ఎలాగా ఉనికి కలిగి ఉన్నదో అది వివరించారు వాళ్ళు. అంటే అది సాధ్యమైంది కదా మెలకువ స్థితిలోనే. వాళ్ళు నిద్రపోయి ఉంటే ఇది మనకి చెప్పడానికి అవకాశం ఉండేది కాదు. ఇది మనకి తెలిసి ఉండేది కాదు. అంటే మనమందరము నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. రాత్రి ఏం జరిగిందో తెలియదు మనకి. మేల్కాంచిన తర్వాత మనం మరలా ఇక్కడ ఉన్నామని తెలిసింది తప్పితే గాఢ నిద్రలో మనం ఎక్కడున్నామో తెలియదు. అయితే ఈ నిద్ర మెలకువ ఈ రెండు స్థితులను దాటి ప్రళయ వ్యక్త సృష్టి ప్రళయ స్థితులను దాటి ఎవరైతే ఉన్నారో అతీతముగా వీటికి, వారికి ఈ రెండు స్థితుల్ని గమనించే దానిగా వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు మొత్తానికి ఆధారంగా ఎవరైతే ఉందో దాని దగ్గర వాళ్ళు ఉండబట్టి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అండ్ లైఫ్ పల్సేటెడ్. అయితే ప్రళయ స్థితి నిద్రపోతున్నాం కాబట్టి అన్ని నిద్రపోతాయా? ఏదో 1% మాత్రమే నిద్రపోయేది, మిగతా 99% పనిచేస్తూనే ఉంటాయి. అండ్ లైఫ్ పల్సేటెడ్ అన్కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్, ఇది రెండో భాగం. త్రూఅవుట్ దట్ ఆల్ ప్రెజెన్స్ which is sensed by the opened eye of the Dhamma. Throughout that all presence which is sensed by the opened eye of the Dhamma. తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశముందు గాఢ సుషుప్తిలో ఎరుకలేని తెలియని స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వవ్యాపకత్వంతో ఏదైతే వ్యాపించి ఉన్న దాని అందంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును మూడవ కన్ను తెరచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. దాని యొక్క స్పందనాన్ని, ఆ జీవ చైతన్యం యొక్క స్పందనాన్ని వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు. దానికి సంబంధించి మనం కామెంటరీలో వివరించుకుంటున్నాం. Dreamless sleep is one of the 7 states of consciousness known in Oriental esotericism. తూర్పు దేశాలకి సంబంధించినటువంటి ప్రాచీ సంస్కృతి అంటాము. వేద సంస్కృతి, వేద ధర్మము, ప్రాచీ ధర్మం, ప్రాచ్య ధర్మము, ప్రాచీ ధర్మం, రెండు రకాలైనటువంటి. ప్రాచీ అనేటప్పటికల్లా మొత్తానికి ఆధారం ఎవరైతే ఉన్నారో వారి గురించి, అంటే అక్కడ ప్రారంభం మూలం దగ్గర నుంచి విషయము అవగాహన చేసుకుంటూ వస్తున్నవాడు. ప్రాచ్య అనేటప్పటికల్లా ఎఫెక్ట్ నుంచి, దాని యొక్క కార్యం దగ్గర నుంచి. ప్రాచీనము కారణము దగ్గర నుంచి, ప్రాచ్యానము కార్యము దగ్గర నుంచి, అంటే ఎఫెక్ట్ నుంచి పరిశీలించేవాళ్ళు. ఇట్లా ఓరియంటల్ అనేటప్పటికల్లా ప్రాచీ ధర్మం, వేద ధర్మం,
ఇసోటరిసిజం వేద ధర్మానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు? 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రజ్ఞ ఉన్నది, అయితే ఒకే స్థితిలో లేదు ప్రజ్ఞ. ఎప్పటికప్పుడు ఎక్కడైతే అది ఉన్నదో అంతవరకు అది మేల్కాంచి, మిగతా భాగాలకి సంబంధించి తెలియని స్థితిలో ఉంటా ఉన్నాం. అట్లాగే ఈ డ్రీమ్లెస్ స్లీప్ అని మనం ఇంతకు ముందు ఏదైతే గాఢ సుషుప్తి అని ఏదైతే చెప్పుకున్నాం, అది ఒక స్థితి. ఈ మొత్తం 7 రకాల స్థితుల్లో ఈ ప్రజ్ఞ యొక్క 7 రకాల అవస్థల్లో 7 రకాల అవస్థలుగా ఉంది, 7 రకాల స్థితులుగా. ఈ 7 రకాల్లో ఒక స్థితి డ్రీమ్లెస్ స్లీప్ is one of the 7 states of consciousness known in Oriental esotericism. In each of these states, a different portion of the mind comes into action. ఇది తెలియబడాలంటే మనసు మనకి మనసు కన్నా వెనక గమనించటము, గమనింపచేసేవాడు, ఈ 2 ప్రక్రియలు ఉన్నాయి. దాని నుంచి మనసు ద్వారా మనకి ఈ మొత్తము తెలుస్తుంది. ఏది తెలియబడాలన్నా అది మనసు ద్వారా. కాబట్టి మనసుకు కూడా ఆ 7 స్థితులు, 7 అవస్థలు ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రజ్ఞ యొక్క 7 అవస్థలకు అనుగుణంగా మనసు కూడా 7 స్థితుల్లో ఉంది. కాబట్టి అక్కడ ఏదైతే ప్రజ్ఞ ఏ స్థితిలో ఉందో దానికి తగిన విధంగా మైండ్లో ఉన్న మనసులో ఉన్నటువంటి ఆ స్థితి వ్యక్తం అవుతూ ఉంటుంది, ఆ స్థితి పనిచేస్తూ ఉంటుంది. కమ్స్ ఇన్ టు యాక్షన్, అది క్రియాశీలత్వం నెరపుతూ ఉంటుంది. ఇప్పుడు భూలోకానికి సంబంధించిన స్థూల జగత్తుకి సంబంధించి ఈ సృష్టిలో ఉన్నాం మనం, వ్యక్త సృష్టిలో. దీనికి సంబంధించే విషయాలు మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తూ ఉంటుంది. ప్రజ్ఞ కూడా ఇంతవరకే మేల్కొని ఉంటుంది. మిగతా విషయాలకి సంబంధించి, మిగతా లోకాలకి సంబంధించి ప్రజ్ఞ మనకి నిద్రాణ స్థితిలో ఉన్నట్టు ఉంటుంది. దానివల్ల మెదడు, మైండ్ కూడా, మనస్సు కూడా ఆయా భాగాలు పని చేయకుండా నిర్వ్యాపారంగా ఉంటాయి. Or as a Vedantin would express it, the individual is conscious in a different plane of his being. The individual is conscious in a different plane of his being. అంటే ఇప్పుడు మనం స్లీప్ అనేటప్పుడు కల్లా అక్కడ అన్కాన్షియస్ అని చెప్పుకున్నాం. మనం మొదటి భాగంలో ఈ శ్లోకానికి 2 భాగాలుగా ఇచ్చారు కదా. మొదటి భాగంలో ఎలాగుంది, రెండో భాగానికి వచ్చినప్పటికల్లా అన్కాన్షియస్ అనేది వచ్చింది కదా మనకి. అండ్ లైఫ్ పల్సేటెడ్ అన్కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, ద ఇండివిజువల్ ఈజ్ కాన్షియస్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ హిస్ బీయింగ్. కాబట్టి తన యొక్క ఉనికి ఒక్క ఈ భూలోకానికే పరిమితం కాదు. తన యొక్క ఉనికి మొత్తం కలిపి ఒకటే ఉనికి. కానీ ఇక్కడ ఏమైంది, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అనేటప్పుడు కల్లా రకరకాల స్థితులుగా ఉన్నాయి. 7 రకాల స్థితులతో కూడి ఉండేటప్పటికి, అంటే మనం ఎక్కడైతే ఉన్నామో దానికి సంబంధించిందే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. మిగతావి మనకి తెలియకుండా ఉన్నట్టుగా, అన్కాన్షియస్ గా మనకి ఇది అన్నట్టుగా అనిపిస్తుంది మనకి. కానీ మిగతా వాటిల్లో కూడా, మిగతా భాగాల్లో కూడా ఇది కాన్షియస్ గా ఉంది. మన యొక్క ఉనికి కాన్షియస్ గా ఉంటుంది, అన్కాన్షియస్ గా కాకుండా. అంటే ఎరుక లేనిదిగా కాకుండా, తెలియనిది కాకుండా
స్పృహలో లేని స్థితిలో అన్నట్టుగా కాకుండా, అన్కాన్షియస్ గా కాకుండా కాన్షియస్, ఎరుకతో అది ఉంటుంది. ఇది మిగతా స్థితులలో, మిగతా 6 స్థితుల్లో అది కాన్షియస్ గానే ఉంటుంది. డ్రీమ్లెస్ స్లీప్ దాంట్లో అన్కాన్షియస్ గా ఇక్కడ ఉన్నప్పుడండి, అంటే ప్రళయ స్థితిలో, అలాగే నిద్రాస్థితిలో, ఎరుక లేని, తెలియని, స్పృహలో లేని స్థితిలో ఉన్నట్టుగా మనకి ఉన్నప్పటికీ, మిగతా 6 స్థితులు ఉన్నాయి కదా, మనం ఎక్కడున్నా కానీ వీటికి సంబంధించి మిగతా స్థితులు ఉన్నాయి. ఆ మిగతా స్థితుల్లో అది కాన్షియస్ గానే ఉంటుంది. అది కాన్షియస్ గా ఉండబట్టే లైఫ్ పల్సేటెడ్, అది జీవ చైతన్యము స్పందిస్తూనే ఉంది. హృదయ స్పందనము నిత్యము జరుగుతూనే ఉంది. ఆ స్లీప్ కి సంబంధించి the term dreamless sleep, the term dreamless sleep అంటే కలలు లేని నిద్ర, గాఢ సుషుప్తి, కలత నిద్ర అంటాము. జాగ్రత్త, మెలకువగా స్థితి, అక్కడి నుంచి నెమ్మదిగా నిద్రలోకి జారుకోవటానికి ముందున్న స్థితి డ్రీమ్ స్టేట్. అంటే కలలతో ఉన్నటువంటి స్థితి, కలగనే స్థితి. అక్కడి నుంచి కలలు కూడా లేని గాఢ సుషుప్తి స్థితి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, గాఢ సుషుప్తి. అక్కడ కలలు కూడా లేని స్థితులు, పూర్తి నిద్ర స్థితి, గాఢ నిద్రలోకి జారుకుంటాం, అక్కడ కరిగిపోతాం. ఇంకా అదేంటిది? ద టర్మ్ డ్రీమ్లెస్ స్లీప్ ఇన్ దిస్ కేస్ ఈజ్ అప్లైడ్. ఇప్పుడు మనం ప్రళయ స్థితి గురించి కదా మనం చెప్పుకుంటున్నాం. ఈ విశ్వం మొత్తానికి సంబంధించి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది అని అంటున్నాం. అంటే ఎట్లా ఉంటుంది అది? ఆ ప్రళయ స్థితిలోకి వెళ్ళిందంటే ఏమిటి అర్థం? అంటే ఎట్లా ఉంటుంది ఆ స్థితి? మరి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే ఏమాత్రము యాక్టివిటీ లేకపోతే, చైతన్యం లేకపోతే మరలా సృష్టి స్థితిలోకి ఎలాగా వస్తుంది? అది ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి ఎలాగా మళ్ళా రూపాంతరం చెందుతుంది? కాబట్టి ఇన్ దిస్ కేస్ ఈజ్ అప్లైడ్ ఎలిగోరికల్లీ టు ద యూనివర్స్ టు ఎక్స్ప్రెస్ ఎ కండిషన్ somewhat analogous to that state of consciousness in man. సో మనకి నిద్రాస్థితి ఎట్లాగో, మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకేం జరుగుతుందో దాదాపుగా అది. ఎందుకంటే విశ్వము, యూనివర్స్ అండ్ మ్యాన్ ఒకళ్ళకొకళ్ళం పరిపూరకం. విశ్వము, మానవుడు పరిపూరకము. అంటే విశ్వము బృహత్తర రూపం, మానవుడు వామన రూపం. మొత్తంలో ఏముందో దాని యొక్క వామన రూపం మానవుడుగా ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఈ మానవుడిలో ఏముందో ఈ మొత్తం బృహత్తర రూపంగా విశ్వము నిలబడి ఉంది అక్కడ. కాబట్టి విశ్వంలో ఏముంటుందో మానవుడిలో అదే ఉంటుంది. మానవుడు ఏది కలిగి ఉంటాడో అదే విశ్వము కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరికి సాదృశ్యం, ఎనలాగస్ అంటే సాదృశ్యం. అంటే సమమైన అన్నమాట, సమానమైన, తుల్యమైన. ఇక్కడ ఏది ఉంటుందో అక్కడ అదే ఉంటుంది. కాకపోతే ఆ పరిమాణం తేడా ఉండొచ్చు. అట్లా ఎనలాగస్ గా చూస్తే మనం యూనివర్స్కి ఎలా ఉందో మానవుడికి కూడా అలాగే ఉంది.
మనం ఆ మొత్తం విశ్వానికి సంబంధించి మనం అర్థం చేసుకోవటానికి ముందుగా మన పరిస్థితి కొంత మేరకు అర్థం చేసుకుంటే మనం రోజు దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ ప్రళయ స్థితిని ప్రతిరోజు రాత్రి కొంత మేరకు అనుభవిస్తూ ఉన్నాం మనం. నిద్రాస్థితి, డ్రీమ్లెస్ స్లీప్, గాఢ సుషుప్తిని మనము అనుభవిస్తూ ఉన్నాం కదా. అప్పుడు మన కాన్షియస్నెస్ ఎలాగా ఉంటుంది? మన కాన్షియస్నెస్ somewhat analogous to that state of consciousness in man. మానవుడిలో ఉన్నటువంటి ప్రజ్ఞాస్థితి అలాగా ఉంటుంది గాఢ సుషుప్తిలో మానవుడు ఉండగా. అట్లాగే ఈ విశ్వము గాఢ సుషుప్తిలో కరిగిపోతే ఆ ప్రజ్ఞాస్థితి, దానికి ఒక ప్రజ్ఞ ఉంటుంది కదా, ఆ ప్రజ్ఞాస్థితి అలాగా ఉంటుంది. ఈ రెండు సమంగా ఉంటాయి. ఇది ఇక్కడ ఎలాగుందో మానవుడికి అక్కడ కూడా అది అలాగే ఉంటుంది. దానికి సంబంధించి మనం డివైన్ ప్లాన్ లో కొంత వివరణ ఇచ్చారు. ఆ వివరణ చెప్పుకుంటే మనం కొంత క్లారిటీ వస్తుంది మనకి. అంటే మనం ఏదైతే వివరించుకుంటున్నామో దానికి సంబంధించి సమగ్రంగా, సంపూర్ణంగా, స్పష్టముగా మనకు ఒక అవగాహన ఏర్పడి అప్పుడేమవుతుంది, అన్ని స్థితులు ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. మనం ఏది ఉందో దాని మీద అక్కడ ఉండటం లేదు. మనం గాఢ నిద్రలో ఉన్నాం, ఇంకన్నీ ఆగిపోయినాయి, మిగతా అన్ని ఆగిపోయినాయి అన్నట్టుగా ఉంది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? గాఢ నిద్రలో ఉండగా మిగతావి ఏంటి చేస్తున్నాయి? అన్నీ గాఢ నిద్రలో ఉన్నాయా? గాఢ నిద్రలో కొన్ని ఉండి మిగతా అన్ని యాక్టివ్గా ఉన్నాయా? మిగతా ఎట్లాగా ఉన్నాయి? అన్నీ గాఢ నిద్రలోనే ఉన్నాయా? ఇట్లాగా ఉన్న అన్నిటినీ గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈ క్షణంలో మనం ఏదైతే ఏ స్థితి గురించి అయితే మనం వివరించుకుంటున్నామో ఆ స్థితిలో మొత్తం అన్ని ఒక్కటిగానే అనుకుంటున్నాం. అన్నీ ఒకే రకంగా ఉన్నాయా? అయితే వేరు వేరుగా మళ్ళీ ఉన్నాయా? ఎట్లాగా ఉంది ఇది అన్నది మనము వివరించుకునేటప్పుడు కల్లా అప్పుడేంటి, అన్నిటి గురించిన వివరం మనకు అందుతుంది. ప్రతిదీ ఒక్కొక్క దాంట్లో ఎలాగా ఉంటుంది, ఒక్కో స్థితిలో. ఈ స్థితిలో ఉండగా ఇలాగా ఉంటుంది, ఆ స్థితిలో ఉండగా అలాగా ఉంటుంది. కాబట్టి మొత్తం ఉన్నది ఏదైతే ఉన్నాయో 7 స్థితులను అనుకుంటున్నాం కదా మనము బ్రాడ్గా. ఈ 7 స్థితులు ప్రళయ స్థితిలోనూ ఉంటాయి, వ్యక్త సృష్టిలోనూ ఉంటాయి. సృష్టి స్థితిలోనూ ఉంటుంది, ప్రళయ స్థితిలోనూ ఉంటాయి ఈ 7. అయితే 7 మరి ఎట్లాగా ఉంటున్నాయి? సృష్టి స్థితిలో ఎలాగా ఉన్నాయి, ఆ ప్రళయ స్థితిలో ఎలాగా ఉంది? ఇది చెప్పాల్సి, ఇది తెలుసుకోవడానికి మనం ఎటు వెళ్ళాల్సి వస్తుంది? ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కూడా మళ్ళీ దీనికి దగ్గరగా ఉంటుంది. ఆఫ్టర్ డెత్ స్టేట్స్ మరి మరణంతో పూర్తిగా ఆగిపోయిందా? భౌతిక దేహం ఆగిపోయింది, చైతన్యం ఆగిపోయింది దాంట్లో. దాని నుంచి చైతన్యం బయటకు వచ్చేసినట్టు అయింది. మరి అక్కడతో అది ఆగిపోయిందా? దాని తర్వాత ఏంటి అంటే ఆఫ్టర్ డెత్ స్టేట్స్ దాంట్లోకి మనం వెళ్తే దీనికి సంబంధించిన విషయం కొంత మనకు అవగాహన అవుతుంది. ప్రళయ స్థితి ఎలాగా ఉంటుంది, వ్యక్త సృష్టి స్థితి ఎలాగా ఉంటుందో. ఇట్ హ్యాస్ బీన్ ఇది మనం ద డివైన్ ప్లాన్ లో మనం చాప్టర్ 10 లో అనమాట. ఇది 383వ పేజీ, ద ఆఫ్టర్ డెత్ స్టేట్స్ కి సంబంధించి. అంటే స్లీప్ అనే ఇండెక్స్ లో మనం ఇండెక్స్ చూసామంటే స్లీప్ అనే పదం వస్తుంది ఎస్ లో. ఆ స్లీప్ దగ్గర మనకి
మూడు పేజీల్లో దీనికి సంబంధించిన వివరణ ఉంది అని మనకి ఆ పేజీ నంబర్లు వస్తాయి. ఆ పేజీలు మనం తిరగేస్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ డ్రీమ్‌లెస్ స్లీప్ ఒక మొత్తం వివరం మనకు అందుతుంది. అంటే డ్రీమ్‌లెస్ స్లీప్ ఎవరున్నారు? ఆ స్లీప్‌లో లేని స్థితిలో ఎవరున్నారు? అందరూ డ్రీమ్‌లెస్ స్లీప్‌లోకే వెళ్ళిపోయారా? ఎందుకని అందరూ వెళ్ళిపోయారా? మళ్ళీ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మిగిలారు. కొంతమంది దాని నుంచి విడిపడి ఉన్నారు. దా కొంతమందే వెళ్లారు. కొంతమంది వెళ్ళలేదు అన్నట్టుగా మరి అలాగా ఉంటుందా? ఆ స్థితి ఎలాగా ఉంటుంది? అంటే గాఢ సుషుప్తిలో జరిగేదేంటి? మరి మనకి చూస్తుంటే గాఢ సుషుప్తిలో ఏమైంది? అన్నీ నిద్రలోకెళ్ళిపోయినాయా? ఎక్కడ వెళ్ళలేదు గదా! ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు జరుగుతూనే ఉన్నాయి. దాని ద్వారా ఊపిరితిత్తులు పనిజేయడం, అక్కడి నుంచి గుండె పనిజేయడం. అది మొత్తం అన్ని భాగాలకి రక్తం సరఫరా చేయబడటం. అన్ని భాగాల్లో వాటి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండడం. ఇదంతా జరుగుతూనే ఉంది మరి. అట్లాగే ఈ కామదేహం ఏదైతే ఉందో, అది మిగతా దేహాలను కలుపుకొని కామదేహము, మానసిక దేహము, ఇంకా మిగతా దేహాలు కలుపుకొని ఈ భౌతిక దేహాన్ని వదిలేసి ఇంకెక్కడో సుదూర ప్రాంతాలుగా అంటే కామలోకంలో విహరించటం జరుగుతుంది. అదంతా కాన్షియస్ గానే ఉంది. ఎరుకతో ఉన్నాయి అవన్నీ. మేల్కొనే ఉన్నాయి. నిద్రలో లేవవి. నిద్రలో ఉన్నది ఒక్క ఈ భౌతిక లోకానికి సంబంధించి అంటే భౌతిక దేహానికి సంబంధించి అది గూడా కొంత మేరకి మాత్రమే నిద్రా స్థితిలోకి వెళ్ళినాయి. మిగతా అంతా అంటే మెదడుకి, మనసుకి మధ్యన ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం అక్కడ నిద్రలో ఉండేటప్పటికల్లా అప్పుడేమైంది? జరుగుతున్న విషయాలన్నీ కూడా రికార్డ్ అవుతున్నా గాని మనకి తెలియటం లేదు. అందువల్ల మనం లేని వాళ్ళంగా అయిపోయాం. అన్‌కాన్షియస్ అయిపోయాం మనం. అందువల్ల మేలుకున్న తర్వాత నిద్రలో ఏం జరిగింది మనం చెప్పలేకపోతున్నాం. మనం చెప్పాలంటే మరి మనస్సు నుంచి ఇంకా ఆ పై కక్ష్యల్లో నుంచి, ఆ పై శరీరాల నుంచి మనకి ఆ సమాచారం అంతా వస్తే గాని, అప్పుడు మనస్సు ద్వారా మెదడులో అది జ్ఞాపకముగా, మెమరీగా అది ప్రింట్ అయితే తప్ప అప్పుడు మనకి అప్పుడు గాని మనకి తెలియదు. అది ప్రింట్ అయితే గాని మెమరీగా అప్పుడు మనకి ఇందాక అలాగా జరిగింది అన్న విషయం మనకి తెలుస్తుంది. కానీ మరి గాఢ నిద్రలో తెలియలా మనకి. మేలుకున్న తర్వాత నిద్రపోయామని తెలిసింది గానీ, ఏం జరిగింది తెలియలేదు. మొత్తం నిద్రపోయినాయి అంటే లేదు మరి. ఇట్లా ఆ విషయాలు కూడా మనకిక్కడ తెలుసుకుంటే, ప్రళయ స్థితి ఎలాగా ఉంటుంది? సృష్టి స్థితి అప్పుడేమవుతుంది? మరి ఈ ప్రళయ స్థితిని వర్ణించారు ఎవరు వాళ్ళు? మూడవ కన్ను తెరచుకున్న అంటే సమస్తాన్ని ఒక్కసారిగా దర్శించేవాడు. ఇగో దాంట్లోకొస్తాం. ఈ విషయాలన్నీ తెలుసుకోవటంతో ఏమైంది? ఆ మూడవ కన్ను అంటే బఠానీ గింజ ఆకారంలో ఉన్న పరిమాణంలో ఉన్నటువంటి ఆ పీనియల్ గ్లాండ్ మూడవ కన్నుగా విచ్చుకోవటం. దాంతో మనం మొత్తాన్ని ఒక్కసారిగా దర్శించగలిగినాం. ఇంకా అన్‌కాన్షియస్ అన్నది లేదిక మనకి. పూర్తిగా ఎరుకతో కాన్షియస్‌గా అన్ని స్థితులు ఏకకాలంలో ప్రజ్ఞకి ప్రజ్ఞ యొక్క 7 స్థితులని ఏదైతే అంటున్నాం మనం 7 స్టేట్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్. ఆ 7 స్థితుల్ని ఒక్కసారిగా ఏకకాలంలో దర్శించేటట్టుగా. ఇంకా 7 లేదు మనకిక. ఒకే స్థితి. ఏడిటిని 7 భాగాలుగా దర్శించట్లా మనం. ఒక స్థితిగా దర్శిస్తున్నాం మనం. అట్లాగవుతుంది. అందుకని ఇప్పుడిక్కడ మనం దీని గురించి చెప్పుకోవటం జరుగుతుంది.
the after death states. It has been established that motion is eternal, irrespective of whether the phase is that of manifestation or non-manifestation. సృష్టి స్థిత వ్యక్తమా అవ్యక్తమా, వ్యక్త స్థితిలోనైనా అవ్యక్త స్థితిలోనైనా, సృష్టి స్థితిలోనైనా ప్రళయ స్థితిలోనైనా ఒకటి మాత్రం శాశ్వతంగా నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఏంటది? మోషన్, కదలిక, చలనము. చలనం అనేది నిరంతరం, నిరంతరము జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆ చలనం అన్నది నిరంతరము జరగకపోతే అప్పుడేమవుతుంది? ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళటానికి అవకాశమే లేదు. ఈ లా ఆఫ్ పీరియాడిసిటీ ఆగిపోతుంది. ఆ ధర్మము పనిచేయటానికి, ఆ పర్యాయత్వ ధర్మము ఎలా పనిచేయగలదు? అది పనిచేయాలి అంటే చలనము, ఎల్లప్పుడూ కదలిక, చలనము ఉండాలి, మోషన్ ఉండాలి. రైల్లో ప్రయాణం చేస్తుంటే రైలు కూడా నిద్రపోతే, మనం నిద్రపోయాం, శుభ్రంగా స్లీపర్ క్లాసు లేకపోతే ఏసీ క్లాసు బర్త్ రిజర్వ్ చేసుకుని హాయిగా పడుకున్నాం, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం. మరి రైలు కూడా నిద్రపోతే, వీళ్ళందరూ పడుకున్నారు కదా, నేను కూడా పడుకుంటానని ఆ డ్రైవర్లు కూడా పడుకుంటే, ఆ ఇంజన్ పడుకుంటే అక్కడే ఉంటాం, ఎక్కిన చోటే ఉంటాం. మరి మనం దేనికి ఎక్కాం? రైలు ఎందుకు ఎక్కాం? మన గమ్యస్థానం ఒక చోటకి చేరాలని కదా. ఏదా గమ్యస్థానం? కాబట్టి అది మాత్రం చలనము, కదలిక, అది ప్రయాణిస్తూనే ఉంటుంది. అది వెళుతూనే ఉండడం వల్ల మనం అలా నిద్ర నుంచి మేల్కొనేటప్పుడు కల్లా మనం చేరవలసిన గమ్యం చేరిపోయాం. కాబట్టి నిద్రపోయే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చేర్చేవాళ్ళు ఒకళ్ళు, అంటే ఎల్లప్పుడూ ఒకటి కదిలేది ఉంది కాబట్టి ఇది సాధ్యమవుతుంది. మోషన్ ఈజ్ ఎటర్నల్, irrespective of whether the phase is that of manifestation or non-manifestation. In a sense, this is applicable to the monadic essence, that part of man linked to immortality. అంటే మనం జీవాత్మగా, monadic essence, that part of man linked to immortality. అంటే మనం ఈ దేహాత్మని పరిపూర్ణం చేసి శాశ్వతత్వంలోకి, అమృతత్వ స్థితిలోకి, అంటే మృతతత్వం నుంచి, మరణం అనే దాని నుంచి మరణం లేని స్థితి, అమృతత్వ స్థితిలోకి తీసుకువెళ్ళేది ఈ జీవాత్మ, మొనటిక్ ఎసెన్స్. That part of man linked to immortality, for its spheres of operation are not subject to finiteness. అది మాత్రం ఈ పరిమితత్వానికి, పరిమితిగా ఉండేటటువంటి వాటికి లొంగేది కాకుండా అంతకన్నా మించి అది పనిచేస్తూ ఉంటుంది. This forms one of the keys to an understanding of the after death states. అంటే మరణము అంటే ఈ దేహం విడవటం, ఈ దేహం మరణించటం, దేహం అచేతనం అవటం. కానీ అక్కడి నుంచి ఇంకా ఆ తర్వాత జరిగే పని ఉన్నది. ఇక్కడే తాళం చెవి ఒకటి మనకి ఇవ్వబడింది, అదే ఆఫ్టర్ డెత్ స్టేట్స్. దిస్ ఫార్మ్స్ అంటే ఈ ఇమ్మోర్టాలిటీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, ఈ మానవుణ్ణి దివ్య మానవుడిగా చేసేది ఏదైతే ఉందో, ఆ మొనటిక్ ఎసెన్స్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నాం, అక్కడ ఉంది తాళం చెవి దాని దగ్గర. Another key is contained in the law of periodicity. ఈ పర్యాయత్వ ధర్మం అనేది ఒక తాళం చెవి. అంటే పర్యాయత్వ ధర్మం ఏంటి చెప్తోంది? యాక్టివిటీ, రెస్ట్, మళ్ళా రెస్ట్ తర్వాత మరలా యాక్టివిటీ, మరలా రెస్ట్, మరలా యాక్టివిటీ, అట్లా స్థితులు మారుతూ ఉన్నాయి నిరంతరం.
ఒక్క స్థితిలో ఎప్పుడు ఉండడం లేదు. అందుకే చేంజ్ ఇస్ ద కీ సిమ్టమ్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి యొక్క ప్రధానమైనటువంటి మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటది? చేంజ్, మార్పు, మారుతూ ఉండడం. అది ఎట్లాగో వచ్చింది? మోషన్, కదలిక, చలనము. That periods of activity are followed by periods of rest. పని, విశ్రాంతి ఈ విధంగా జరుగుతోంది. వ్యక్త సృష్టి, మరలా అవ్యక్త సృష్టి, వ్యక్తము, అవ్యక్తము, సృష్టి స్థితి, ప్రళయ స్థితి. ఇట్లా రెండు స్థితుల గురించి మనం అనుకోగానే అక్కడ ఏం జరుగుతోంది అంటే ఆ రెండింటినీ ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి తీసుకువెళ్ళటానికి ఎల్లప్పుడూ ఒకటి ఏదో పని చేస్తూ ఉండాలి. నిరంతరము అంతర్లీనంగా ఒకటి పని చేస్తూ ఉంటూనే ఆగకుండా. ఇది రెస్ట్ అన్నాము, రెస్ట్ పీరియడ్ అన్నాము. రెస్ట్ పీరియడ్ అయినా అది ఇంకోటి ఏదో పని చేస్తూ ఉండాలి అక్కడ. అప్పుడేమవుతుంది? యాక్టివిటీ పీరియడ్లోకి దాన్ని తీసుకొస్తుంది. రెస్ట్ పీరియడ్లో పని చేయకుండా ఆగిపోయింది అనుకుంటే ఇంకా యాక్టివిటీకి రాలేము మనం. ఇంకా ఇప్పుడు నిరంతరము పనిచేసేది ఒకటి ఉన్నది. ఎందుకు ఇది నిరంతరము పనిచేసేది ఒకటి ఉంది అని మనం తెలుసుకోవటం అంటే ఈ మొత్తాన్ని నడుపుతున్నది ఒకటి ఉన్నది అనే ఆ ఏకత్వంలోకి రావడానికి ఇటువంటి చిన్న చిన్నవి మనకు ఉపయోగపడతాయి. రెండు స్థితులు ఉన్నాయి అని అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మార్పు జరుగుతోంది. సూర్యోదయం, సూర్యాస్తమయం. ఎలాగొచ్చింది? వాళ్ళ సూర్యాస్తమయం నుంచి తిరిగి సూర్యోదయం, పగలు, రాత్రి. ఎలాగొచ్చినాయి? రాత్రి కూడా ఆ భూమి తిరుగుతూ ఉండబట్టి, భూమి తిరుగుతూనే ఉంది నిరంతరం. కాసేపు ఆగి కాసేపు తిరగటం అట్లాగా లేదు. ఆ మోషన్ ఏదైతే ఉందో, ఆ చలనం ఏదైతే ఉందో అది నిరంతర చలనం. చలన ధర్మం ద్వారా అది పనిచేస్తూనే ఉంది. దానివల్ల ఏమైంది? పగలు వచ్చింది, ఆ పగలు కాస్త రాత్రి అయిపోయింది, రాత్రి కాస్త పగలు అయిపోయింది, రాత్రి పగలు కేసు వెళుతోంది, పగలు రాత్రి కేసు వెళుతోంది. అంటే ఈ రెండింటిని, పగలను రాత్రిని కల్పించేది ఏదైతే ఉందో అది మాత్రం నిరంతరము చలిస్తూనే ఉంది. ఈ మొత్తం ఈ రెండింటిని కలిపి ఒకటి ఉంచుతోంది. ఈ రెండింటిని రెండుగా వేరువేరుగా ఉన్నట్టుగా మనకి కనిపించేటట్టుగా ఒకటి అనేది చేస్తోంది. ఇంత భిన్నత్వాన్ని, ఇంత అనేకత్వాన్ని ఒకటేదో నడుపుతూ ఉన్నది అన్న దాంట్లోకి రావడానికి మనం ఇది ఉపయోగపడుతుంది. These are two of the divine laws which encompass the universe. ఈ విశ్వం మొత్తాన్ని నడుపుతున్నది ఏదన్నమాట? ప్రధానంగా లా ఆఫ్ పీరియాడిసిటీ ఒకటి, లా ఆఫ్ మోషన్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ కంటిన్యూస్. ఎగ్జిస్టెన్స్ అది వన్ ఫామా, అనేక ఫామ్సా, అనేక రూపాల, ఏకరూపమా, బహురూపమా, అది వేరు, అది వేరే విషయం అన్నట్టుగా. కానీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కంటిన్యూస్. అది ఏకరూపంగా ఉండొచ్చు ఒకసారి, బహురూపంగా ఉండొచ్చు ఒకసారి. ప్రళయ స్థితిలో ఏకరూపముగా ఉంటుంది, వ్యక్త సృష్టిలో, సృష్టి స్థితిలో బహురూపంగా ఉంటుంది. కానీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ కంటిన్యూస్. ఉనికి మాత్రం ఎల్లప్పుడూ అలా కంటిన్యూగా, నిరంతరాయంగా సాగుతూ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. ఉనికి అనేది ఒక స్థితి, ఉనికి అనే స్థితి ఎప్పుడు ఉంటుంది. ఎగ్జిస్టెన్స్. ఇట్ మే బి డివైడెడ్ ఇంటూ పీరియడ్స్ ఆఫ్ యాక్టివిటీ రిప్రజెంటింగ్ పీరియడ్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్.
దాంట్లోనే పీరియడ్ ఆఫ్ యాక్టివిటీస్ వస్తుంది, అంటే వ్యక్త సృష్టి స్థితిలోకి వస్తుంది. అంటే యాక్టివిటీ అంటే అర్థం ఏంటి? యాక్టివిటీలోకి వచ్చేసామండి అని అంటే అంతకుముందు ఉన్న స్థితి ఏంటనమాట? రెస్ట్ స్థితి. మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో దానికి వ్యతిరేకమైన స్థితి దాని వెనక అనుభవించాం మనం. మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి ఇప్పుడేంటి స్థితి ఉన్నారండి? యాక్టివిటీ అండి. పని జరుగుతుంది, పని చేస్తున్నాము. పగలండి ఇది, పని జరుగుతుందండి అని అన్నాము. అంటే దీనికి ముందున్నదేంటి? దేని నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు? రెస్ట్‌లో నుంచి యాక్టివిటీలోకి వచ్చావు. రాత్రి నుంచి పగల్లోకి వచ్చావు. మళ్ళీ ఎటుకేసి వెళ్తావు? మళ్ళీ రెస్ట్‌లోకి వెళ్తావు. మళ్ళీ రాత్రిలోకి వెళ్తావు. అక్కడితో ఆగిపోతావా? మళ్ళీ ఇప్పుడు ఎట్లాగైతే యాక్టివిటీ అని అనుకుంటున్నామో మనము, పగలనుకుంటున్నామో, అట్లాగా ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఇది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ. Manifestation and periods of rest in which there is a non-manifestation in the cosmic scale. రెస్ట్ లోకి వచ్చినప్పుడు కల్లా నాన్ మేనిఫెస్టేషన్ అంటే ప్రళయ స్థితి, అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. అవ్యక్తంలోకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? దాన్ని గమనించేవాడు గాఢ సుషుప్తిలో కరిగిపోవటం వల్ల. గమనించేవాడు లేకపోతే గమనింపబడేది ఉండదు. గమనింపబడేది అక్కడ ఉన్నప్పటికీ లైఫ్ పల్సేటెడ్, స్పందనం అక్కడ ఉన్నప్పటికీ అది ఉంది అని చెప్పేవాడు అక్కడ గాఢ సుషుప్తిలో కరిగిపోయి ఉన్నాడు. అందువల్ల మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి స్తబ్దుగా అయిపోయింది, మొత్తం ఆగిపోయింది అన్నట్టుగా ఉంది అనమాట. ఇన్ విచ్ దేర్ ఈస్ నాన్ మేనిఫెస్టేషన్ ఇన్ ద కాస్మిక్ స్కేల్. అంటే మన యొక్క యాక్టివిటీ రెస్ట్ పీరియడ్ ఎట్లాగా ఉన్నదో మొత్తం విశ్వానికి కూడా అదే పద్ధతి. ఇన్ ద కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్టెన్స్ మే బి డివైడెడ్ ఇంటూ 2 phases. మన దగ్గరకు వచ్చినా కానీ ఆ ఉండటం ఉన్న స్థితి ఎగ్జిస్టెన్స్ ఉనికి 2 విధాలుగా ఉంది అంటున్నాడు. Two phases. The aspect of life on earth. ముందు మన దాని గురించి మనకు కొంత అవగాహన ఉంది కాబట్టి మనది కొంచెం, ఎందుకంటే మన ముందు వాళ్ళు, మన పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, మనం ఉన్నాం. తర్వాత మనం వెళ్ళిపోతాం, మన తర్వాత వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. ది ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్, ది ఆఫ్టర్ డెత్ స్టేట్స్. ఇక్కడ ఈ భూలోకంలో జన్మించి కొంతకాలం జీవించటము అన్నది మనకు తెలుస్తుంది కొంత. తర్వాత మరణించిన తర్వాత ఏంటి అన్న విషయం ఒకటి. ఆ మరణానంతర స్థితులు ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి స్థితి. ఫర్ దట్ మ్యాటర్ ఏ థర్డ్ ఫేజ్ మే బి ఇన్స్టెన్స్డ్. అయితే ఈ రెండే కాకుండా ఈ రెండిటితో పాటు మూడోది మధ్యలో ఉంది. ఏంటది? ద స్లీపింగ్ స్టేట్. అంటే మనం మొత్తం జీవితానికి చూసుకుంటే మనము జననము, మరణము, ఎవరిదైనా కానీ మనకి ఒక ఫోటో పెడతారు. అక్కడ ఫోటో పెట్టి జననము, మరణము అని తేదీలు వేస్తారు. పలానా రోజున జన్మించాడు, పలానా రోజున మరణించాడు అని పెడతారు. దానికి ఆ ఫోటోకి ఒక పూలదండ వేస్తారు. అంటే ఒకప్పుడు ఉండేవాడు ఆయన, ప్రస్తుతం లేడు. ఆ ఫోటోలో మాత్రం ఉన్నాడు ప్రస్తుతం. అంటే ఆయన భౌతిక రూపం ఆ ఫోటోలో అలాగ పెట్టుకుని దాన్ని ఫలానా రోజు జన్మించాడు, ఫలానా రోజు మరణించాడు అన్నట్టుగా మనం పెట్టుకున్నాం. అది మన జన్మ మొత్తానికి సంబంధించి అదే స్థితిని
మనము ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నాం. ఎట్లాగా? ద స్లీపింగ్ స్టేట్, ఈవెన్ దో ఇట్ ఇంక్లూడ్స్ ద ఫస్ట్ 2 phases. నిద్రాస్థితి ఏంటది? ఫర్ ఇన్ దిస్ స్టేట్, దీని గురించే మనం తెలుసుకోవడానికి ఇది మనం ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఇన్ దిస్ స్టేట్ ద వైటల్ బాడీలీ ఫంక్షన్స్, ఇట్ ఇంక్లూడ్స్ ద ఫస్ట్ 2 phases. ఫర్ ఇన్ దిస్ స్టేట్, ఈ నిద్రాస్థితిలో the vital bodily functions continue their operations even though the curtain of sleep has enwrapped the slumberer in its folds. మొత్తం enwrapped the slumberer, ఎవరైతే నిద్రపోతున్నారో ఆ కర్టన్ ఆఫ్ స్లీప్, ఆ నిద్ర అనే ముసుగు ఇతను కప్పేసింది. నిద్రపోయేవాడిని ఏది కప్పింది? నిద్ర అనే వాడు కదలకుండా ఎందుకున్నాడు? ముసుగు వేయబడి ఉన్నాడు. దేనితో? ఏ ముసుగు? నిద్ర అనే ముసుగు వేయబడి ఉన్నాడు. ఆ నిద్రాస్థితి అనే ముసుగు కప్పుకొని మెదలకుండా అలా కదలకుండా పడుకున్నాడు. నిద్రాస్థితిలోకి జారుకున్నాడు. స్లంబరర్ ఇన్ ఇట్స్ ఫోల్డ్స్. దెన్ అసోసియేటెడ్ విత్ స్లీప్ ఇస్ ద స్టేట్ ఆఫ్ డ్రీమింగ్. సరే, నిద్రాస్థితికి అనేటప్పుడు కల్లా వెంటనే పడుకోగానే నిద్రపోతామా? వెంటనే నిద్ర వచ్చేస్తుందా? ఎవరో కొంతమంది ఉంటారు, అంటే ఎక్సెప్షన్ అది. అట్లా వాలాడు, మంచం మీద వాలాడు అంటే చాలు ఇంకెళ్ళిపోయాడు. ఇప్పుడే కదా పడుకున్నాడని, ఏమండి ఏదో విషయం వచ్చింది, ఎవరో వచ్చారు మీతో మాట్లాడడానికి, ఏం కదలకలేదు. 2-3 సార్లు పిలుస్తారు, ఏం కదలకలేదు, ఇప్పుడేగా పడుకున్నాడు అప్పుడే నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు కొంతమంది మరుక్షణంలో. అంటే అది ఎంతో ఒత్తిడి లేకుండా హాయిగా రిలాక్స్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అటువంటి స్థితి వస్తుంది. ఎవరైతే ఒత్తిడితో, రకరకాల సమస్యలతో బాగా ఉండేటప్పుడు కల్లా మంచం మీద వాలిన తర్వాత ఇక అవన్నీ మనకి మన చుట్టూ తిరుగుతుంటాయి. ఇక అది నెమ్మదిగా అదేం చేస్తుంది? కళల్లోకి వెళ్ళిపోయే స్థితిలోకి తీసుకెళ్తుంది. డ్రీమ్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. కళ స్థితిలోకి తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఎప్పుడుకో గాఢ నిద్ర పడుతుంది. Curtain of sleep as unwrapped slumberer in its folds. Then associated with the sleep is the state of dreaming. స్వప్న స్థితి. అది మెలకువ స్థితి నుంచి నెమ్మదిగా స్వప్న స్థితిలోకి వెళ్ళాం. అంటే సామాన్యంగా జరిగేది ఏంటంటే మెలకువ నుంచి జాగ్రత్త స్థితి నుంచి స్వప్న స్థితి, అక్కడి నుంచి గాఢ సుషుప్తి. గాఢ సుషుప్తిలోకి వెళ్ళాలంటే ఈ స్వప్న స్థితి ద్వారా వెళతాము అన్నట్టుగా ఎవరైనా కానీ సామాన్యంగా ఎక్కువ భాగం అనుసరించే విధానం ఇది. ఎక్కడో ఎక్సెప్షన్ గా స్వప్న స్థితి లేదు వాళ్ళకి. ఇక మంచం మీద వాలాడు ఇంకెళ్ళిపోయాడు గాఢ సుషుప్తిలోకి అన్నట్టుగా ఉంటుంది కొంతమందికి, చాలా తక్కువ మందికి. డ్రీమింగ్, స్వప్న, ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ డిఫరింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వేకింగ్ స్టేట్. అసోసియేటెడ్ విత్ స్లీప్ ఇస్ ద స్టేట్ ఆఫ్ డ్రీమింగ్. స్వప్న స్థితిలోకి వచ్చాము. స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ డిఫరింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వేకింగ్ స్టేట్. ఇప్పుడు ప్రజ్ఞ ఎక్కడ ఉంది? ఆ స్వప్న స్థితిలో ఉంది, కలల స్థితిలో ఉంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనకు అందజేస్తూ ఉంది ఆ ప్రజ్ఞ. ఎలాగా? ఆ మనసు ఆపర ద్వారా. మనసు కూడా ప్రజ్ఞతో కలిసి ఉంటూ, ప్రజ్ఞ ఏ స్థితిలో ఉంటే దానికి తగిన విధంగా మనసు పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రజ్ఞ వికాసం జరిగే కొలది ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనసు కూడా వికాసం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? మిగతా భౌతిక దేహం దాకా ఆ మార్పు కనిపిస్తుంది మనకి. కంటిన్యూస్ కాన్షియస్నెస్ డిఫరింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద వేకింగ్ స్టేట్. జాగ్రత్త స్థితి నుంచి
స్వప్న స్థితిలోకి ఇప్పుడు వచ్చాం. కాబట్టి ఇప్పుడు కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది, ఎక్కడ కేంద్రీకరింపబడి ఉంది? స్వప్న స్థితిలో కేంద్రీకరింపబడి ఉంది. అంటే ఇప్పుడేంటి, మిగతా స్థితులు లేనట్టు అయిపోయింది. మోరోవర్, there is a third state of consciousness known as sushupti, the state of deep sleep. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొదటి రెండో భాగంలో చెప్తున్నాం కదా, ఇవి ఆ డీప్ స్లీప్ లోకి, మూడవ స్థితిలోకి వెళ్తాము. స్వప్న స్థితి నుంచి గాఢ సుషుప్తిలోకి కరిగిపోతాం. ఇట్ ఈస్ నాట్ అకిన్ ఎదర్ టు ద వేకింగ్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్స్. ఇది ఈ గాఢ సుషుప్తి అన్నది దీనిలాగా ఉండదు. వేకింగ్ మనం జాగ్రత్త అంటే మేలుకున్న స్థితి కానీ, మేలుకున్నప్పుడే ఉన్న స్థితి కానీ, మేలుకున్న స్థితిలాగా కానీ, అలాగే స్వప్న స్థితిలాగా కానీ ఉండదు గాఢ సుషుప్తిలో. నాట్ అకిన్. It is analogous to the after-death state of existence, in that the deathless part of man can function and be conscious on the planes superior to the physical world. అప్పుడు ఏమవుతుంది, ఇది మనం ఇప్పుడు ఈ స్థితిని మనము ఆఫ్టర్ డెత్ స్టేట్స్ తో మనం పోల్చుకుంటే ఆఫ్టర్ డెత్ స్టేట్ ని ఇక్కడ మనం పోల్చుకుంటే ఎట్లాగా ఉంటుంది అంటే, అది మనం రేపు చెప్పుకుందాం. మనకి ఇక్కడ విషయం మనకి క్లారిటీ వస్తుంది కదా. ఒక స్థితి 7 రకాల స్థితులు ఉన్నాయని అనుకుంటున్నాము. ఎక్కడికక్కడ ఏ స్థితికి సంబంధించి మనం ఆ స్థితికి సంబంధించి మనం మేల్కాంచి ఉంటున్నాము, మిగతా స్థితుల పట్ల నిద్రాణ స్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఈ విషయాలు మనం వివరించుకోవటం ద్వారా మొత్తము అన్ని స్థితులని ఒకేసారిగా దర్శించే స్థాయికి మనం వస్తాం. మిగతా విషయాలు రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.